మొన్న విజయవాడలో పాయికాపురం అవన్నీ మునిగిపోవడం, 10 రోజుల పాటు నీళ్లల్లోనే ఉండటం, అది పక్కా ఫెయిల్యూర్. బట్ అది జగనే కుట్ర పన్నాడు, పడవలతో గుద్దేసేసి ఊరినే ముంచబోయాడు, ఇదో సైకో మనస్తత్వం లాంటి ప్రచారంతో ఈ ఫెయిల్యూర్ని కవర్ చేసేసాం. అదే జగన్ ఉన్నప్పుడు జరుగుంటే చాతకాని పాలన అనేవాళ్ళు. తిరుపతిలో తొక్కిసలాట, మనుషులు చనిపోయారు, అప్పుడు కుట్ర సిద్ధాంతాలు ముందు పెట్టారు. ఫైనల్గా అట్లేం ప్రూవ్ చేయలేక చివరికి అధికారులు తప్పని చెప్పేసి వాళ్ళని తోసిపుచ్చినటువంటి పరిస్థితి అయిపోయింది. అదే జగన్ ఉన్నప్పుడు జరుగుంటే చాతకాని పాలన, లేదా హిందువులకు సంబంధించినటువంటి దాని మీద ఏమాత్రం నమ్మకం లేనుడు క్రిస్టియన్ అని విమర్శిస్తారు. అదే సందర్భంలో ఇవాళ సింహాచలం గోడ కూలి 8 మంది ప్రాణాలు కోల్పోవడం, ఇదే జగన్ ఉన్నప్పుడు జరుగుంటే